ముద్దులు చాలా రకాలు. ముద్దిస్తే మొద్దు గూడా చిగురిస్తుంది. మనం పాత సినిమాలు గానీ చూసినప్పుడు బ్రిటిష్ రాణి పొడవు గ్లవ్ యేసుకొని మిలిటరీలో గెలిచిన వాళ్లకు, డిఫెన్స్‌లో బాగా పనిచేసిన వాళ్లకు, లేదా మిగతా సోషల్‌గా గొప్ప వాళ్ళందరికీ ఇలా చేయిస్తారావిడ. ఆ చేతిని ముద్దు పెట్టుకుంటారు. ముద్దు పెట్టుకోవడం అనేది ఒక ఫిజికల్ కమ్యూనికేషన్. మనం అరగంట సేపు మాట్లాడింది ఒకటి, పేషెంట్ భుజం మీద నేను ఇలా "ఏం పర్లేదయ్యా, నువ్వు బాగుంటావు" అని అన్నా అనుకోండి, దానివల్ల వచ్చే కాన్ఫిడెన్స్ లెవెల్స్ డిఫరెంట్‌గా ఉంటాయి. ముద్దు ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైనటువంటి లాభాన్ని, ఒక రకమైనటువంటి కమ్యూనికేషన్‌ను ఇస్తుంది. చాలామంది అనుకుంటారు ముద్దంటే ఓన్లీ లిప్ టు లిప్ కిస్సే. లిప్ టు లిప్పే కాదు, నుదుటి మీద కిస్ పెట్టుకోవచ్చు, భుజం మీద పెట్టొచ్చు. ఎస్పెషల్లీ నేప్ ఆఫ్ ది నెక్. ఎప్పుడైతే ఏ శరీరంలో ఏ భాగం అయితే కవర్ చేసి ఉంటుందో ఆ భాగం చాలా సెన్సిటివ్‌గా ఉంటుంది. యూజువల్‌గా వెన్నుకు పైన ఈ మెడకు వెనకాల వైపు సెన్సిటివ్ ఏరియా. అది యూజువల్‌గా ఎవరు టచ్ చేయరు. అక్కడ గనుక మీరు ముద్దు పెడితే ద కమ్యూనికేషన్ ఈజ్ టోటలీ డిఫరెంట్. చాలా కంట్రీస్‌లో చెంప మీద చిన్న ముద్దు పెట్టుకుంటారు. ఈవెన్ మగవాళ్ళకు పరిచయమైన మగవాళ్ళతో అయినా కూడా. ఎనీహౌ ముద్దు ఎక్కడ పెట్టినా దానివల్ల లాట్ ఆఫ్ కమ్యూనికేషన్ విల్ బి డెలివర్డ్. లిప్ టు లిప్ కిస్ వల్ల కొన్ని అడ్వాంటేజెస్, కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. లిప్ టు లిప్ కిస్ వల్ల కొన్ని హార్మోన్స్ బాడీలో రిలీజ్ అయిపోయి ఒక రకమైనటువంటి ప్లెజెంట్‌నెస్ వస్తుంది. దీన్ని లవ్ హార్మోన్స్ అంటారు. తర్వాత మగవాళ్ళ నోట్లో ఉన్నటువంటి ఉమ్మిలో కానీ, ఆడవాళ్ళ నోట్లో ఉన్నటువంటి సెలైవాలో కానీ రకరకాలైనటువంటి బ్యాక్టీరియా ఉంటాయి. ఈ బ్యాక్టీరియా ఆ శరీరంలో వాళ్ళకి ఏమీ హాని చేయకపోవచ్చు, ఎదుటి వ్యక్తిలో అది హార్మ్ చేయొచ్చు. కనుక పరిచయం లేని వ్యక్తులతో లిప్ టు లిప్ కిస్ పెట్టుకోవడం వల్ల డిసడ్వాంటేజెస్ ఉంటాయి. రెండోది, కిస్ చేసే ముందు ఇద్దరు కూడా నోటిని శుభ్రంగా ఉంచుకోవాలి. నోట్లో వాసన లేకుండా చూసుకోవాలి. ఒకవేళ స్మోకర్స్ వగైరా ఉంటే నోట్లో ఆ స్మోకింగ్ వాసన రాకుండా ఉండేందుకోసమని ఏలకులో, లవంగాలో ఇట్లాంటివి వేసుకోవాలి. ఎనీహౌ చాలామంది అమ్మాయిలకు లిప్ టు లిప్ కిస్ ఇష్టపడరు. ఎందుకంటే దానివల్ల బ్యాక్టీరియల్ ట్రాన్స్మిషన్ ఉంటుంది అని. మా గురువుగారు నాకు చెప్పేవాళ్ళు మెడిసిన్ చదువుతున్నప్పుడు. ఎప్పుడైనా మేము రెక్టల్ ఎగ్జామినేషన్ చేస్తే కడుక్కోకున్నా పర్లేదు చెయ్యి, కానీ నోట్లో వేలు పెడితే మాత్రం వెంటనే, పేషెంట్ నోట్లో వేలు పెడితే మాత్రం వెంటనే కడుక్కోవాలి అని చెప్పేవాడు. అంటే రెక్టమ్ కన్నా కూడా నోట్లో కొన్ని రెట్ల బ్యాక్టీరియా, కొన్ని వెరైటీస్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటాయి కనుక. ఈ మధ్యకాలంలో దురదృష్టవశాత్తు చాలామంది డాగ్స్‌ని పెంచుకుంటున్నారు. డాగ్‌తో లిక్ చేయించుకోవడము, డాగ్‌ను కూడా కిస్ చేయడము, లేదా డాగ్ మనల్ని కిస్ చేయడము, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇది డేంజరస్. ఎందుకంటే మనిషి శరీరంలో ఉండే బ్యాక్టీరియా ఈజ్ టోటల్లీ డిఫరెంట్ ఫ్రమ్ యానిమల్స్. ఎనీ యానిమల్ ఎప్పుడైనా హార్స్ బైట్ చేసినా, డాగ్ బైట్ చేసినా, ఇంకేది చేసినా, లేదా డాగ్ లిక్ చేసినా రకరకాలైనటువంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా డాగ్ వల్ల రేబీస్ అనే వ్యాధి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. కనుక డాగ్ రియరర్స్ అంది ఎవరైతే డాగ్‌ను పెంచుకుంటారో వాళ్ళందరూ కూడా వ్యాక్సిన్ వేయించుకోవాలి. డాగ్‌కు కూడా వేయించాలి. డాగ్‌ను కూడా బెడ్‌రూమ్‌లోకి అలో చేయడం కానీ, హాల్లోకి అలో చేయడం కానీ చేయకూడదు. సాధ్యమైనంత వరకు దాన్ని బాల్కనీలోనే ఉంచే ప్రయత్నం చేయాలి. అది బెడ్‌రూమ్‌లో బెడ్ పైకి ఎక్కినప్పుడు కానీ, సోఫా పైకి ఎక్కి కూర్చున్నప్పుడు కానీ, దాని ఫీకల్ మ్యాటర్ దాని గోళ్ళ మధ్యలో ఉండి అక్కడ ఒక రకమైనటువంటి ఫంగస్, బ్యాక్టీరియాను వదులుతుంది. తర్వాత డాగ్ నోట్లో నుంచి సెలైవా గారుతూ ఉంటుంది. ఆ సెలైవాలో కూడా రకరకాలైనటువంటి బ్యాక్టీరియాలు ఉంటాయి. కనుక హైజీన్ కన్సర్న్ పీపుల్ అందరూ కూడా డాగ్స్‌ని ఇంటి లోపలికి కాకుండా ఇంటి బయట మాత్రమే వాటిని అలో చేసుకోవాలి. మనుషులు కిస్ చేసినప్పుడు బాగా పరిచయం ఉన్న వ్యక్తి కాకపోతే లిప్ టు లిప్ కిస్ అవాయిడ్ చేయాలి. కిస్‌లో చాలా కమ్యూనికేషన్ ఉంటుంది, కానీ డిసడ్వాంటేజ్ కూడా ఉంటాయి కనుక జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎప్పుడైనా చేతికి మనకు ఏమైనా కట్స్ కానీ అవి ఉన్నప్పుడు ఒకవేళ పొరపాటున డాగ్ లిక్ చేస్తే వెంటనే ఇమ్మీడియట్‌గా కడుక్కోవాలి. మీరు కన్సల్ట్ డాక్టర్‌ని కన్సల్ట్ చేస్తే వారు రేబీస్ వ్యాక్సిన్ ఇస్తారు.